హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో నిన్న ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు దీనికోసం అయితే వేచి చూశారు. మరి ఆ టైం వచ్చేసింది. అండ్ వన్స్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత నిరుద్యోగులందరూ జాబ్ క్యాలెండర్ అని చెప్పి చూసిన నిరుద్యోగులు ఇప్పుడు ఏం చేశారనంటే రివర్స్ అయ్యారు. అసలు ఎందుకు రివర్స్ అయ్యారు అంటే మాత్రం ఒకటి చూసుకుందాం. ఏంటిది అని అంటే ఫస్ట్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు, ఇది బాగానే ఉంది, సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఏం జరిగిందనంటే ఓకే ఫైన్ మంచిగా ఇచ్చారు. ఏంటిది నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, కేటగిరీ, ఆ పోస్టులకి ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ, అండ్ ఆ తర్వాత ఏంటిది ఏ మంత్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము, అసలు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటిది, లైక్ ఏ బోర్డు అయితే ఆ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తుందో ఆ బోర్డు ఏ బోర్డు అనేది ఇక్కడ వాళ్ళు పెట్టి, అండ్ దానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, లేకపోతే ఒక పోస్ట్ కి స్పెసిఫిక్ గా కొన్నిసార్లు కొన్ని ఉంటాయన్నమాట. సో దానికి ఇంకా వేరే ఏమైనా సబ్జెక్ట్ చదువు ఉండాలా అనేది ఒకటి. అండ్ తర్వాత ఈ రిమార్క్స్ అంటే షెడ్యూల్ అవ్వడం లేకపోతే ఇంకేదైనా కానివ్వండి వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఓకే ఎంత బాగా మెన్షన్ చేశారంటే గ్రూప్ 1 మెయిన్స్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీస్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్ ఇష్యూడ్ February 24, October 24 రోజు మెయిన్స్ ఉన్నాయి మనకు. అంటే 2024 అక్టోబర్ లో మెయిన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత అది ఏ బోర్డు కండక్ట్ చేస్తుంది అంటే TGPSC బోర్డు కండక్ట్ చేస్తుంది. అది కూడా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి లేకపోతే కొన్ని స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ని బట్టి ఈ పోస్టులనే ఉంటాయి, కొన్ని పోస్టులు ఉన్నాయి అనమాట అలాంటివి. అది ఎప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ అయిందనంటే October 21 నుంచి 27 దాకా షెడ్యూల్ అయింది. ఓకే బాగుంది. నెక్స్ట్ గ్రూప్ 3, ఇక్కడ గ్రూప్ 3 సర్వీసెస్ ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళు ఇష్యూ చేసినవి బాగానే ఉన్నాయి, వీళ్ళు మెన్షన్ చేసుకున్నారు. అండ్ మనం ఇక్కడ కొన్ని చూసినా ఏం జరుగుతుందనంటే ఓకే మంచిగా రాసినావు నువ్వు అది ఇది అని చెప్పి పెట్టుకున్నావు కదా, ఓకే బాగుంది మంచిగా నువ్వు పెట్టుకున్నావు. మరి ఇక్కడ మేము పిచ్చోళ్ళమా? ఒకటి ఏంటి నిరుద్యోగులం మేము పిచ్చోళ్ళమా అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఏంటి ఏమైంది ఆ జాబ్ క్యాలెండర్ అంటే ఏమంటున్నానంటే అసలు మేడం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కడ ఇచ్చారు మేడం, ఎన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయి, అసలు అవి తెలియకుండా పోస్టులు అనేవి వాళ్ళు ఇవ్వకుండా జస్ట్ ఇలా రిలీజ్ చేస్తే మేము ఏమనుకోవాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు జాబ్ క్యాలెండర్ ని కొంతమంది అయితే తగలబెట్టడం జరిగింది. కొంతమంది ఎవరైతే అశోక్ నగర్ లో ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో నిరుద్యోగులు వాళ్ళు ఏం చేశారనంటే మాకు అసలు వద్దు ఈ జాబ్ క్యాలెండరా, ఇదే నా జాబ్ క్యాలెండర్ అంటే అసలు కనీసము ఏముంది ఆ నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పలేను, నువ్వు ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావని చెప్పి ఈ రోజు అయితే వాళ్ళు లైక్ ఎట్లా అంటే నిరసన వ్యక్తం చేశారు చాలా చోట్ల. వాళ్ళని కాదు, ఇది జాబ్ క్యాలెండర్ కాదు, అసలు ఇది జాబ్ క్యాలెండర్ అనరు అని చెప్పి వాళ్ళు అన్నారు. తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్ కి కూడా లేకపోతే ఇంజనీరింగ్ అండ్ పోస్ట్ ఇలా ఏవైనా సరే కానివ్వండి ఏమైందనంటే వాళ్ళు బాగానే అన్ని ఎక్కడ చూసినా కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. ఆల్రెడీ December 22 వచ్చిందంట నోటిఫికేషన్. మరి వాళ్ళు నిజంగా December 22 అంటే ఎస్ గ్రూప్ 2 December 22 వాళ్ళు వేశారంట. అండ్ ఆల్రెడీ దీనికి నోటిఫికేషన్ అయితే మేము ఇచ్చేసాము, దీనికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. మరి ఈ ఇంత క్లారిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏంటిది అనంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చెప్తున్నారు అని అంటే మేము ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ అవసరమో ఆ పోస్టులని మేము రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేయడానికి మాకు టైం పడుతుంది. ఆ రెక్టిఫై చేసుకున్న తర్వాత ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పారనంటే March, April ఈ టైంలలో మేము ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసేసుకొని మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే వీళ్ళు ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదనంటే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఏంటిదనంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అప్పుడు హామీలలో అదొక హామీ ఇచ్చారు నిరుద్యోగులకి. మరి ఇన్ కేస్ ఇప్పుడు ఈ మేనిఫెస్టో కనుక రిలీజ్ వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళ హామీ ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుంది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి వీళ్ళకి ప్రతి ఒక్కరికి 4,000 ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, అది గవర్నమెంట్ కే వదిలేద్దాం. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటిదనంటే జస్ట్ వాళ్ళు ఏడ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఒక 5 పేజీలు 6 పేజీల ఒక స్టేట్మెంట్ ని అంటే ఒకటి ఎట్లా అంటే నిరుద్యోగులకు ఇచ్చేసారు, ఇదిగోండి మీకు మేము ఇస్తున్నాము, మేము ఇచ్చిన మాట ప్రకారం ఏంటిది మేము పెట్టుకున్నాము, సో దాని ప్రకారం మా మాట ప్రకారం మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసామని అంటున్నారు. అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఏంటో అసలు రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటి అని అంటే మాత్రం ఏం లేదు, జస్ట్ ఈ నిరుద్యోగుల నిరసన ఉంది కదా
దాన్ని ఫస్ట్ తగ్గించుకోవాలి. వాళ్ళ సైడ్ ఉన్న యాంటీ గవర్నమెంట్ గా అంటే ఆల్మోస్ట్ అందరు ప్రొటెస్ట్ చేయడము, స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానివ్వండి అందరు ఏం చేస్తున్నారు, యాంటీగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ కి. సో అసలు ఎందుకు వీళ్ళు యాంటీగా మాట్లాడుతున్నారు, వీళ్ళకు ఒక జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా, ఈ జాబ్ క్యాలెండర్ వల్లనే కదా మనకి ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పి గవర్నమెంట్ సైడ్ వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసిన పని ఏంటిది అని అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటిది అని అంటే మాత్రం వాళ్ళు రిలీజ్ చేయడానికి కారణం చెప్పాను కదా ఇందాక, నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుందో, మళ్ళా మన దగ్గర అంత బడ్జెటే లేదా, అసలే బడ్జెట్ లేదు, మరి మళ్ళా నిరుద్యోగుల భృతి అని చెప్పి ఒక్కొక్కడికి 4,000 అని అంటే ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 30 లక్షల మందికి నువ్వు ఇవ్వాలనంటే పాసిబులే కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తే అడగరు కదా, నిరుద్యోగ భృతి ఎవరు మాట్లాడరు, ఎవరికి ఐడియా కూడా రాదు. అయినా నిరుద్యోగులు కూడా అంటారు, అరే మాకు నిరుద్యోగ భృతి ఎందుకు, నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయి అని చెప్పి అని అంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఇవన్నీ అంటే లైక్ ఎట్లా అంటే జస్ట్ డైవర్ట్ చేయడానికి. అందులో ఏంటి అని అంటే ఎగ్జామ్స్ కంటే ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీళ్ళు చేయాల్సింది ఏంటి? సో ఖచ్చితంగా వీళ్ళ సైడ్ వీళ్ళకు ఓట్లు పడాలి కదా, మరి ఓట్లు పడకపోతే ఎట్లా? సో ఓట్లు పడాలి అని అంటే ఏం చేయాలి? ఎట్లా ఈ గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి లేకపోతే ఇంకా ఏడైనా కానివ్వండి ఆల్మోస్ట్ కాంగ్రెస్ అని అంటే వ్యతిరేకత చూపిస్తుంది యూత్. మరి అలాంటి యూత్ ని కామ్ డౌన్ చేయాలి. మరి కామ్ డౌన్ చేయాలన్నా ఏం చేయాల్సి వస్తుంది? ఇది ఒక ఏమంటారు, చిన్నపిల్లలకి చాక్లెట్ ఆశ చూపిస్తున్నట్టు నిరుద్యోగులకి ఇది ఒక ఆశ చూపిస్తున్నారు. అండ్ నిరుద్యోగులు మాత్రం దీన్ని నమ్మట్లేదు. ఎందుకనంటే నువ్వు ఇవన్నీ బాగానే ఇస్తున్నావు, ఇవన్నీ ఇచ్చినోడివి, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయో నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఆ నోటిఫికేషన్ ఇన్ని చూసినోడివి, ఇన్ని చేసినోడివి, జస్ట్ నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో నువ్వు తెలుసుకోలేకపోయావా అనే ఒక క్వశ్చన్ మార్క్. 8 నెలలు అవుతుంది, ఏం చేసినావు అని అక్కడ ఈ నిరుద్యోగులు అయితే వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడడం జరిగింది. అండ్ తర్వాత ఇదైతే మేము ఒప్పుకోము, ఎందుకనంటే ఇది అబద్ధపు లైక్ ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్ మేము అసలు ఒప్పుకోము, జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ లా ఉండాలి కానీ అసలు ఇదేం క్యాలెండర్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ డిఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రీకండక్ట్ చేస్తా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పి ఇంకొకటి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. టెట్ రాయాలి కదా, సో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఏంటిది అని అంటే టెట్ 2 సార్లు పెడతారు, ఒకటి డిసెంబర్ లో పెడతారు అండ్ ఇంకొకటి ఏమో ఏప్రిల్ లో పెట్టబోతున్నారు. సో ఇదన్నమాట వాళ్ళ జాబ్ క్యాలెండర్. మనం ఆల్రెడీ చూడొచ్చు ఏమేమి ఉన్నాయి, అసలు ఏవేవి పోస్టులు ఉన్నాయో ఫస్ట్ మనం చూద్దాము, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. సో గ్రూప్ 1 ఆల్రెడీ చెప్పేశాను, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్, తర్వాత ఇవే ఉన్నాయి హెచ్ఎం అండ్ ఎఫ్డి డిపార్ట్మెంట్ లో. ఓకే, అండ్ అసలు ఇవన్నీ కలిపి 2 లక్షలు అవుతాయా అనేది ఒక పెద్ద డౌట్. గ్రూప్ 2 సర్వీసెస్, తర్వాత ఇంజనీర్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీఎన్ పీడీసీఎల్ లో కానివ్వండి లేకపోతే ఇంకా వేరే కానివ్వండి. తర్వాత ఇంజనీర్ సర్వీసెస్ అని చెప్పి ఇంకొకటి ఉంది, టెట్ ఉంది, ప్రిలిమ్స్ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్వీనర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఏం లేవు, మొత్తం డిఎస్సి తర్వాత ఫారెస్ట్ బీట్ ఒకటి ఉంది. టీచర్స్ టెట్ వాళ్ళు 2 సార్లు కండక్ట్ చేస్తా అని చెప్పాను కదా, సో 2 సార్లు టెట్ కండక్ట్ చేయబోతున్న 2 సార్లు వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళ మాట ప్రకారం. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ అయితే మళ్ళీ వాళ్ళు జూలై 2025 లో వేయబోతున్నారు, వాళ్ళే ఆల్మోస్ట్ చెప్పారు. కానీ ఏ మంత్ లో వేస్తాము రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు చెప్పలేకపోయారు, దాన్ని వదిలేశారు కూడా. అండ్ తర్వాత ఇది జూలై 2025. తర్వాత ఎస్ఐ కానివ్వండి, ఎస్ఐ సివిల్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన పోస్టులు ఎప్పుడు వేస్తారని అంటే ఏప్రిల్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా అని అంటున్నారు అండ్ ఆగస్ట్లో కండక్ట్ చేస్తా అంటున్నారు. తర్వాత రిక్రూట్మెంట్ అనేది బోర్డు చూసుకుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ గ్రాడ్యుయేషన్ అయినా ఉండొచ్చు, ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. తర్వాత అందులోనే కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో ఆ కానిస్టేబుల్లో కూడా ఈ కానిస్టేబుల్ కూడా ఏప్రిల్లో ఆగస్ట్లో దీన్ని కూడా ఏదైతే దానికి పోలీస్ బోర్డు ఉందో ఆ పోలీస్ బోర్డు అనేది చూసుకుంటుంది. దీనికి ఇంటర్మీడియట్ అయి ఉంటే చాలు. సో ఇదనమాట. ఏంటిదనంటే జాబ్ క్యాలెండర్ జస్ట్ వేసింది ఎందుకు అనంటే డైవర్ట్ చేసుకోవడానికి. ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటి మీద పూర్తి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గియాలి అనే ఒక థాట్ తోటి వాళ్ళు తీసుకొచ్చారు. లేదు అని అంటే ఇది ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళకి ఇది అస్త్రంగా మారొచ్చు. ఒకవేళ ఇది అస్త్రంగా మారిందంటే అది ఎవరికి నష్టం? కాంగ్రెస్ కి నష్టం. కాంగ్రెస్ లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి, మరి ఆ ఎలక్షన్స్ కోసం వాళ్ళు ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. సో ఆ థాట్ తోటి ఆ బ్రెయిన్ అదేంటిది ఆ థాట్ ఆ ఆలోచన తోటి వాళ్ళు ఏం చేశారు అని అంటే మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ అనేది తీసుకొని వచ్చారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ జాబ్ క్యాలెండర్ జస్ట్ ఎవరైనా ఇస్తారండి నోటిఫికేషన్. జనరల్ గా చెప్తున్నా, ఎవరైనా ఏం చేస్తారు, అవును ఆ పోస్టులు ఉన్నాయి, ప్రతిదానికి ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ నువ్వు చేస్తున్నావు బాగానే ఉంది, ఇన్ని చేసిన నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీగా అని చెప్పడమేం పెద్ద ప్రాబ్లం కాదు.
ఎందుకు అనంటే నువ్వు ఇంత బాగా ఇచ్చారు కదా, మీరే ఇచ్చారు కదా, ఎవరైతే ఇది ప్రిపేర్ చేశారో వాళ్ళకైతే చెప్తున్నాను, నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్, నోటిఫికేషన్స్, కేటగిరీ, పోస్ట్ కవర్డ్, తర్వాత ఏ మంత్ లో నోటిఫికేషన్స్ ఇష్యూ చేయబోతున్నారు, తర్వాత ఏ మంత్ లో అది కండక్ట్ చేయబోతున్నారు, అండ్ అది ఏ ఏజెన్సీ, యాక్చువల్ గా బోర్డు అంటాము మనం, ఏజెన్సీలు అనము, మరి వీళ్ళు ఏజెన్సీ అని మెన్షన్ చేసుకున్నారు. సో ఏ బోర్డు అయితే కండక్ట్ చేయబోతుందో ఆ బోర్డు యొక్క నేమ్, తర్వాత దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, లేకపోతే స్పెషలైజ్డ్ గా ఏమైనా ఉన్నాయా ఆ పోస్ట్లకి సంబంధించి అన్ని పెట్టుకున్నావు నువ్వు. దాని తర్వాత లాస్ట్ రిమార్క్, ఇట్లా 8 కాలమ్స్ పెట్టుకున్నావు కదా, మరి ఇన్ని కాలమ్స్ పెట్టిన మీకు ఎందుకని చెప్పి ఈ ఐడియా రాలేదా లేకపోతే కావాలనేనా? అసలు ఏం జరుగుతుంది? అండ్ మనం చూసుకున్నా కూడా అశోక్ నగర్ లో ఆల్మోస్ట్ అందరూ ఏం చేస్తారనంటే కాల్ చేస్తున్నారు అనమాట. లైక్ ఎట్లా అనంటే మాకు వద్దే వద్దు ఈ జాబ్ క్యాలెండర్, ఇది అసలు జాబ్ క్యాలెండర్ కాదు, మాకు వద్దంటే వద్దు అని అంటున్నారు. మనము అశోక్ నగర్ లైబ్రరీ, చికట్పల్లి లైబ్రరీలో కానివ్వండి, లేకపోతే వేరే చోట్ల ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ కానివ్వండి, ఏంటిదని అంటే అందరికి అర్థమైపోతుంది, ఎవ్రీవన్ ఆర్ ఎడ్యుకేటెడ్, అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరికీ ఏం జరుగుతుంది సమాజంలో అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా ఉట్టిదే అని చెప్పి వాళ్ళైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రింట్అవుట్లు తీసుకొచ్చి మేము కాల్ చేస్తున్నాం, మాకు అవసరం లేదు, ఇలా ఇదేం జాబ్ క్యాలెండర్, దీని అసలు జాబ్ క్యాలెండర్ అంటారా అని చెప్పి మళ్ళీ గవర్నమెంటే క్వశ్చన్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ అయితే హ్యాపీగా ఏమనుకున్నారు, అమ్మయ్య మేము సైడ్ ఒక ట్రాక్ వచ్చేసాము, డైవర్ట్ చేసేసాము, పోనీ అని ఇక పట్టించుకోలే, జాబ్ క్యాలెండర్ అయిపోయింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం కదా, ఎవరు వాళ్ళు చదువుకుంటారు అని అనుకున్నారు. కానీ మీరు ఎందుకు ఇది ఒక థింగ్ ఆలోచించలేకపోయారు? ఒక చిన్న ఆలోచన కదా, పోస్టులు నువ్వు భర్తీ, ఎన్ని పోస్టులు ఉన్నాయో నువ్వు కనీసం వెయ్యలేకపోతే ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్? 8 months నుంచి అక్కడే సీఎంగా కూర్చొని ఉన్నారు, విద్యాశాఖ మంత్రి మీరే ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రి మీరైనప్పుడు మీకు మినిమం తెలిసి ఉంటుంది కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అసలు. సో ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయి, మరి ఈ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎంతమందికి మనం ఇవ్వాలి అనేది ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. మరి నువ్వు అలాంటిది మీరు ఇది ఒక మెన్షన్ చెయ్యకపోతే ఇంకెందుకు? మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి యూజ్ ఏముంది? దీన్ని చూసి ఇక జాబ్ క్యాలెండర్ అని అందరూ ఎవరు నిరుద్యోగులు నమ్ముతారా? నమ్మట్లేదు. ఇది ఎవరిది అసలు మిస్టేక్? జాబ్ క్యాలెండర్ అసలు ఇలా చేయాలని చెప్పి ఆలోచన ఇచ్చింది ఎవరు? అండ్ ఎవరు నిరుద్యోగులు ఏమంటున్నారో తెలుసా, మేడం ఇలాంటి జాబ్ క్యాలెండర్ను మేము కూడా వందిస్తాం మేడం, పోస్టులు ఇవ్వండి, అదేం జాబ్ క్యాలెండర్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇదేం జాబ్ క్యాలెండర్? సో గవర్నమెంట్ మీరైనా చెప్పండి అసలు ఇది ఏ టైప్ ఆఫ్ జాబ్ క్యాలెండరో. ఎందుకనంటే మీరు పోస్ట్ మెన్షన్ చేయకుండా మీరు ఇచ్చేస్తే ఏమనుకోవాలి. అందులో కూడా Group 1 మెయిన్స్ అని ఇచ్చారు, బాగానే ఇచ్చారు, July 25th. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? బ్యాక్లాగులు పెట్టారనుకుంటా కదా, మీరు 2 లక్షలు మేము ఫిల్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీరైతే పక్కన బ్యాక్లాగ్ పెట్టుండొచ్చు. అండ్ కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారంటే వీళ్ళు అమ్ముకొని ఉండొచ్చేమో మేడం, వీళ్ళు అమ్ముకున్నట్టున్నారు అని చెప్పి అంటున్నారు. నిజంగానే వీళ్ళు అమ్ముకున్నారా లేకపోతే ఏంటి అనేది అయితే అందరికీ ఒక డౌట్ ఉంది. మరి నిజంగానే అమ్ముకున్నారా లేకపోతే ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియదు. అసలు అశోక్ నగర్ లో అయితే వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, మాకు జాబ్ క్యాలెండర్ వద్దంటే వద్దు, ఇదేం జాబ్ క్యాలెండర్, వాళ్ళు చేసిందే ఈ జాబ్ క్యాలెండర్ లో ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్అవుట్లు తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నది, అది కాల్ చేస్తున్నారు ఇవేం జాబ్ క్యాలెండర్లని. మరి అలాంటప్పుడు మీరు తీసుకొచ్చి ఏం లాభం? ఎవరికి అసలు లాభం? సో ఇదనమాట సిచ్యువేషన్. ఏంటంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ని కాల్ చేస్తున్నారు, ఎవరికి లాభం? ఒకసారి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా సరే కానీ, సలహాదారులు కానివ్వండి, ఒకటి మాత్రం కన్ఫామ్ గా చెప్తున్నాము, ఇక్కడ మీరు ఎవరిని కూడా లైక్ ఎట్లా అనంటే వీళ్ళకి ఏం తెలుసు అని అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఎవ్రీవన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ నాలెడ్జ్. వాళ్ళకి అందరికీ తెలుస్తుంది సొసైటీలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో ఇప్పటికైనా స్టిల్ ఇంకా చేజారక ముందే మీ పరిస్థితులు మీరు కనీసం ఇప్పుడైనా రెస్పాండ్ అయ్యి అసలు నోటిఫికేషన్ మేము ఇప్పుడు ఇవ్వలేకపోయాము, తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మెన్షన్ చేస్తామని మీరు మెన్షన్ చేయడము ఏదో ఒకటి చెయ్యండి. అలా చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది మీ ప్రభుత్వం పట్ల. సో ఎందుకు మీ ప్రభుత్వ లైక్ ఎట్లా అని అంటే ఇప్పటికే అంటున్నారు ఆ ప్రభుత్వం అయితే మాకు ఏం మంచి చేయట్లేదు, మంచి చేస్తుందేమోనని చెప్పి మేము గెలిపించుకున్నాం కానీ ఇప్పటిదాకా మాకు మంచి చేయట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే కానీ ఇప్పుడైనా మేల్కోండి, కాస్త మేల్కొని నిధుల నుంచి బయటికి వచ్చి కాస్త చూడండి, సమాజాన్ని చూడండి, సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఏంటి, మరి నిరుద్యోగులకు ఏం కావాలి, డెవలప్మెంట్స్కి ఏం కావాలి, నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇంకా ఏం చేస్తే మనం ఇంకా అభివృద్ధి చెందుతాం అనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అయితే ఆల్మోస్ట్ అందరు నిరుద్యోగుల ఆవేదన ఒకటే, మేము తీసుకొచ్చాము, నేను తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళని గెలిపించి వాళ్ళకి మేము సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కనీసం మాకు పోస్టులు ఇవ్వలేరా,
అనేది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అనమాట. సో అందుకే గవర్నమెంట్కి ఇప్పటికైనా స్టిల్ పోయేదేం లేదు, ఇంకా చేయి జారిందని ఏం అనుకోవడానికి లేదు. కనీసం ఇప్పుడైనా ఎవరైనా మీ ప్రభుత్వం నుంచి ఎవరో ఆ పెద్దలు వచ్చి కాస్త ఒక అడుగు ముందేసి చెప్పేస్తే వాళ్ళు కూడా ఓకే ఫైన్, ఏదో ఒకటి వేస్తా అన్నారు కదా, కనీసం ఇదైనా ఇచ్చారు, పోస్ట్ కూడా ఇస్తా అన్నారు కదా త్వరలో అని చెప్పి వాళ్ళు కూడా రిలాక్స్ అయ్యి హ్యాపీగా చదువుకుంటారు. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.